ఎన్టీఆర్ దేవర రెండో రోజు బాక్స్ ఆఫీస్ ఏ మాత్రం తగ్గలే. అదే జాతర, అదే ఊపు, అదే ఫెస్టివల్, థియేటర్ల దగ్గర సందడి ఏ మాత్రం తగ్గలే. సెకండ్ డే కూడా దేవర మూవీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షేర్ ఆంధ్ర సీడెడ్ నైజాం ఉండబోతుంది. సాలిడ్ బుకింగ్ అయితే నడుస్తుంది. నెంబర్ ఆఫ్ రికార్డు కూడా రెండో రోజు నమోదు కాబోతున్నాయి. ఇక దేవర వరల్డ్ వైడ్గా 172 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఎంత షేర్ రాబట్టింది అనేది మాట్లాడదాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాస్ ఎంత, షేర్ ఎంత, హిందీ మార్కెట్లో రెండో రోజు కలెక్షన్స్ ఎలా పెరగబోతున్నాయి, రెండో రోజు వరల్డ్ వైడ్గా సాలిడ్ బుకింగ్ ఎలా ఉంది అనేది వీడియోలో మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర. ఎన్టీఆర్ మీద చాలామంది గతంలో ఎన్టీఆర్కు 100 కోట్ల షేర్ లేదు, ఆర్టీసీ ఎక్స్ రోడ్లో కనీసం ₹1 కోటి గ్రాస్ లేదు, ఎన్టీఆర్ కెరీర్లో హైయెస్ట్ అరవింద సమేత 98 కోట్ల షేర్ రాబట్టింది, ఎన్టీఆర్కి ఇంకా 100 కోట్ల షేర్ లేనే లేదు అని చాలామంది రకరకాలుగా ఎన్టీఆర్ను తక్కువ చేసి మాట్లాడారు. కానీ వాటన్నిటికీ సమాధానం మొదటి రోజే దొరికేసింది. వరల్డ్ వైడ్గా దేవర మూవీ 172 కోట్ల గ్రాసు, వరల్డ్ వైడ్గా షేర్ 102 కోట్ల షేర్ సాధించి మొదటి రోజే 100 కోట్లకు పైగా షేర్ సాధించిన ఘనత ఎన్టీఆర్ది. ఎన్టీఆర్ స్టార్డము, ఎన్టీఆర్ మాస్ పవరు, ఎన్టీఆర్ పొటెన్షియాలిటీ తెలియక చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. కరెక్ట్ డైరెక్టర్ లేక, రిలీజ్ టైం కరెక్ట్ ప్లాన్ చేసుకోక, ఏదో కొన్ని ఇబ్బందుల వల్ల ఎన్టీఆర్ సినిమాకు 100 కోట్ల షేర్ రాకపోయేటాలకి రకరకాలుగా కామెంట్లు చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరూ నోరు మూసుకోవాల్సిన పరిస్థితి. మొదటి రోజే 100 కోట్ల షేర్ పైన సాధించింది దేవర. ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఎన్టీఆర్కి ఇంతవరకు ₹1 కోటి గ్రాస్ లేదు. గ్రాస్ లేదు. కానీ దేవర మూవీ మొదటి రోజే ₹1,17,00,000 గ్రాస్ సాధించి RRR రికార్డును, అన్ని రికార్డులను, సలార్ రికార్డులను బ్రేక్ చేసి ఆర్టీసీ ఎక్స్ రోడ్లో నెంబర్ 1 గ్రాసర్గా నిలిచింది దేవర మూవీ. ఎందుకంటే నైజాం షేర్ తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఎంత వచ్చిందనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి ఏరియాలో దేవర ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. అన్బిలీవబుల్ రికార్డ్. ఇంకోసారి ఎవరైనా 100 కోట్ల షేరు, ₹1 కోటి గ్రాస్ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో లేదంటే వారం రోజుల కలెక్షన్స్ కాదు, 2 రోజుల కలెక్షన్స్ కాదు, జస్ట్ డే 1లోనే లేపేసే సత్తా, పొటెన్షియాలిటీ ఎన్టీఆర్ది అనేది ఇది ఉదాహరణ. బాక్స్ ఆఫీస్ మోత మోగిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర సీడెడ్ నైజాం టాప్ 5 షేర్ తీసుకుంటే RRR మూవీ 74 కోట్ల షేర్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో లేటెస్ట్గా దేవర మూవీ నెంబర్ 2 స్థానంలో నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 62 కోట్ల షేర్ రాబట్టింది. 98 కోట్ల గ్రాస్. రెండు తెలుగు రాష్ట్రాలు 62 కోట్ల షేర్, 98 కోట్ల గ్రాస్ రాబట్టింది. అరుదైన రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. మూడో స్థానంలో ప్రభాస్ నటించిన షేర్ పరంగా 48 కోట్ల షేర్ రాబట్టింది సలార్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఇంకా ఫోర్త్ స్థానంలో ప్రభాస్ నటించిన కల్కి మూవీ 44 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఫిఫ్త్ స్థానంలో ప్రభాస్ నటించిన బాహుబలి 2 అప్పట్లో ప్రభంజనం 43 కోట్ల షేర్ రాబట్టింది రెండు తెలుగు రాష్ట్రాల్లో. ప్రజెంట్ దేవర ఏకంగా 62 కోట్ల షేర్ వితౌట్ రాజమౌళి, వితౌట్ డిజాస్టర్ డైరెక్టర్, భారీ ప్రొడక్షన్ సంస్థ కాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు, పెద్ద పబ్లిసిటీ లేదు, వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ సింగిల్ హ్యాండ్ క్రేజ్ తోటి, ఎన్టీఆర్ మాస్ పవర్ తోటి రెండు తెలుగు రాష్ట్రాలు తన మాస్ పవర్, తన ఫ్యాన్ బేస్, రెండు తెలుగు రాష్ట్రాల్లో డే 1 ఓపెనింగ్స్ ఎలా ఉంటాయనేది ఎన్టీఆర్ దేవరకు వచ్చిన షేర్ వర్త్ పరంగా అరుదైన రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. సీడెట్లో మాత్రం అన్బిలీవబుల్ రికార్డు. దేవర మూవీ ఆల్మోస్ట్ 11 కోట్ల దాకా షేర్ రాబట్టిందంటే 10,90,00,000 అంటే 11 కోట్ల దాకా షేర్ అంటే వర్త్ షేర్. ఇంకా ఐర్స్ 2-3 కోట్లు కలిపితే ఎవరైనా డిస్ట్రిబ్యూట్ 5 బయర్స్ తీసుకొని ఉంటే ఈ లెక్క పెరిగేది. RRR మూవీ 17 కోట్ల షేర్ వచ్చిందంటే దాంట్లో 3 కోట్ల దాకా ఐర్స్ ఉన్నాయి. వినయ విజయరామ అప్పట్లో 7 కోట్ల షేర్ అంటే వర్త్ షేరు బుకింగ్ ద్వారా వచ్చిన డబ్బులు 3.5 కోట్లు ఉంటే మెగా ఫ్యాన్స్ కానీ ఇతరులు వాళ్ళకి నచ్చిన వాళ్ళు కానీ ఎవరన్నా బయర్స్ మీద బయర్స్ డే 1 బల్క్లాగా కొనేది వాళ్ళు 3 కోట్ల 4 కోట్ల దాకా ఐర్స్ కలిపి 7 కోట్ల షేర్ వచ్చింది వినయ విజయరామ. కానీ అప్పట్లో అరవింద సమేత వర్త్ షేర్ బుకింగ్ కౌంటర్లో వచ్చిన డబ్బు 5.5 కోట్లు. అప్పట్లో నాన్ బాహుబలి రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. ఆ టైంలోనే ఎన్టీఆర్ బేస్ అనేది సీడెడ్లో చెప్పక్కర్లేదు. అభిమానులు ఎన్టీఆర్ చెప్పేది ఒకటే,
విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టి డే 1 రికార్డులుగా రావాలని బయర్స్ మీద బయర్స్ అమ్మొద్దు. టికెట్ కౌంటర్లో ఎంత వస్తుంది అంతే రాని, రికార్డుల కోసం ఇతర అభిమానులు ఎవరు బలి కావద్దు అనేది ఎన్టీఆర్ చెప్పింది. కాబట్టి ఇది వర్త్ షేర్ పరంగా 11 కోట్ల షేర్ అంటే సీడెడ్లో అన్బిలీవబుల్ రికార్డు, ఆర్టీసీ రోడ్లో అన్బిలీవబుల్ రికార్డు, అరుదైన రికార్డులు క్రియేట్ అయినాయి. దేవర మూవీ వరల్డ్ వైడ్గా 102 కోట్ల షేర్. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా ఇలాంటి ప్రభంజనం డిజాస్టర్ డైరెక్టర్ తోటి అని? అదే ఎన్టీఆర్ మాస్ పొటెన్షియాలిటీ. హిందీలో బెస్ట్ కలెక్షన్స్ నమోదు కాబోతున్నాయి. నిన్నటితో పోలిస్తే 7,90,00,000 దాకా నిన్న నెట్ కలెక్షన్ నమోదవుతే ఈరోజు సెకండ్ డే మాస్ పవర్ ఎన్టీఆర్ యాక్టింగ్ పొటెన్షియాలిటీకి 10 కోట్ల పైన నెట్ కలెక్షన్స్ రాబోతున్నాయి హిందీలో. రేపు మాత్రం సండే ఆల్మోస్ట్ 15 ఉండబోతుంది హిందీ మార్కెట్లో. అయితే ఇంకా తమిళనాడులో కూడా బెస్ట్ కలెక్షన్స్ నమోదవుతున్నాయి. తమిళనాడులో కూడా ఆల్ ఓవర్గా డే 1 మాత్రం వరల్డ్ వైడ్గా సాలిడ్ రాక్ బుకింగ్ నడుస్తుంది. ఏ మాత్రం తగ్గలే, ఏ మాత్రం ఊపు తగ్గలే. కానీ కొన్ని ఛానళ్ళు పనిగట్టుకొని నెగిటివ్ ప్రచారం లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ కొన్ని పనికి మాలిన ఛానళ్ళు, నిజంగా ఎంత చెప్పినా తక్కువ, ఈ దరిద్రపు ఛానల్ అయితే లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నది. దేవర మూవీ ఫ్లాప్, ఈ వీకెండ్ గడిస్తే చాలు, డిస్ట్రిబ్యూటర్లు బాధపడుతున్నారు, ఈ వీకెండ్ కలెక్షన్ వస్తే చాలు, ఎలాగైనా గడవని, నెక్స్ట్ హాలిడే వరకు రేపటి వరకు అని ఉంటే చాలు అని ఇంత నీచంగా ప్రచారం చేస్తున్నారు. కొంతమంది అయితే సినిమా ఫ్లాప్ అని నిన్న ఎంత నొక్కి పట్టినా కానీ తొక్కిపట్టి రికార్డు స్థాయిలో షేర్ సాధించింది. అదే దేవర ప్రభంజనం. ఒక్కరు ఎన్టీఆర్ స్టార్డమ్ను తగ్గించాలంటే అది తగ్గేది కాదు. మాస్ పవర్, ప్రజల నుంచి అభిమానం పుట్టుకొచ్చిన పవర్, ఒకరు బేస్ మీదనో ఇంకొకరు బేస్ మీదనో వచ్చిన కెపాసిటీ కాదు. ఎంచితే తగ్గేది కాదు, ఓరు చెప్తే పోయేది కాదు. సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేస్తే కలెక్షన్లు ఈ రేంజ్లో వచ్చేటివి కావు. డే 2 చూడడానికి సాలిడ్ రాక్ ఉండబోతుంది. డే 2 ప్రభంజనం. 2 తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల షేర్ లేదన్నోనికే మొదటి రోజే సమాధానం దొరికింది. దట్ ఈజ్ దేవర. థ్యాంక్ యూ సో